అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ బడ్జెట్లో 42% రాయలసీమకు కేటాయించాలని కృష్ణా రివర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యావంతుల వేదిక పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తుంది. మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రాయలసీమకు జరిగేటువంటి అన్యాయం ఏంటి? ప్రధానంగా బడ్జెట్లో చాలా అన్యాయం జరుగుతుంది. 42% ఉంది మొత్తం ఏరియాలో రాయలసీమ. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా బడ్జెట్లో అసలు అలొకేట్ చేయడం లేదు. అరకొరగా అలొకేట్ చేసినా కానీ ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ 42% మొత్తం బడ్జెట్లో కేటాయించాలి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా. అది ప్రధానమైన డిమాండు. అట్లాగే దెబ్బతిన్న ప్రాజెక్టులను వెంటనే రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలగనూరు, అట్లాగే అన్నమయ్య, పందికోన్ను స్ప్రెడ్ చేయాలి. హెచ్ఎన్ఎస్ను కూడా దాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి. అట్లాగే ముఖ్యంగా రాయలసీమ ముఖ్యమైనటువంటి ఇది మన సిద్ధేశ్వరం అలుగును వెంటనే నిర్మించాలి. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం కరువుతో చాలా అల్లాడిపోతూ ఉంది. వేదవతిని వెంటనే పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అట్లాగే ఎల్ఎల్సి మనకు దాదాపు 1.5 ఎకరాల ఆయకట్టు ఉంటే దానికి 56,000 కూడా పారడం లేదు. దానికి ప్రధానం ఏంటంటే నీళ్ళు రావడం లేదు. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి వేదవతి నుంచి ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి ఎల్ఎల్సిలోకి ఎత్తిపోస్తే అది అంతా కూడా బాగా పనిచేస్తుంది. అట్లాగే ఏవైతే రాయలసీమలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీస్ కడపలో ఉంది. దాన్ని అమరావతి తరలించకూడదు, ఎందుకంటే ఉండేదే తక్కువ. ఆల్రెడీ ఎయిమ్స్ తరలించినారు. కాబట్టి ఉన్న వాటిని అట్లాగే కేఆర్ఎంబి కృష్ణా రివర్కి సంబంధించి ప్రధానమైనటువంటి డ్యాము శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. కాబట్టి కేఆర్ఎంబి కార్యాలయాన్ని ప్రధానంగా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నాం. అట్లాగే బనకచెర్ల అనేది చాలా మోసం. ఎవడైనా నీళ్లను తగ్గుకు తరలించుకుంటారు, కానీ తగ్గు నుంచి పైకి నీళ్లు రావు. కాబట్టి పోలవరం కింది నుంచి అనేది సాధ్యం కాదది. మనకు కృష్ణా నీళ్లను నిజానికి దుమ్ముగూడెం అనేది ప్రాజెక్టు గిన పోలవరం లాగా అప్పట్లగిన దేశంతో అంటే అదే ఆల్ ఇండియా ప్రాజెక్టు గిన అయింటే దుమ్ముగూడెం గిన తయారైంటే గోదావరి నీళ్లు నాగార్జున సాగర్కి వచ్చేటివి. ఆ కృష్ణా నీళ్లను మనము దక్షిణ తెలంగాణ వాడుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారంగా మేము ఈరోజు బడ్జెట్లో అలొకేషన్ కేటాయించి వాటి ఖర్చు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. శ్రీబాగ్ ఒప్పందాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, గోదావరి జలాలు రాయలసీమకు మళ్లించడానికి సాధ్యమా? ఇది నమ్మదగ్గటువంటి సాధ్యమయ్యేటువంటి అంశ ప్రాజెక్టేనా? మిత్రులారా, ఇవాళ సాధ్యం కాదు, అది పెద్ద ప్రాజెక్టు. కానీ ప్రభుత్వం ఇవాళ 85,000 కోట్ల రూపాయల బడ్జెట్తో కేటాయించాలని తీర్మానం చేసింది. ఇది ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ ఆచరణ జరిగినా కూడా ఇదివరకే అభివృద్ధి చెందిన ప్రాంతాలకే నీళ్లు మళ్లింపు జరుగుతుంది తప్ప అది పెద్ద ప్రయోజనం లేదు. రాయలసీమకు అక్కడ మిగతా ప్రాంతాల్లో ఉండవచ్చు, కానీ రాయలసీమ ప్రాంతానికి పెద్ద ప్రయోజనం లేదని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. రాయలసీమ బాగుపడాలంటే మరి కర్నూలు జిల్లా నుంచే కిందికి వెళ్ళే ఆ నీళ్ళ నిలుపుదల చేసుకోవాలి. మరి వాళ్ళ వేదవతిలో నీళ్లున్నవి, తుంగభద్రలో నీళ్లున్నవి. ఆ నీళ్లను మరి న్యాయంగా పంచుకొని, నిజానికి ఏంటంటే జిల్లాలు 4 జిల్లాలు సమానంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టీం చొప్పున నీళ్ళను కేటాయించినప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న వేదవతిని, ఇక్కడ ఉన్న ఆర్డిఎస్ను, గుండ్రేవులను, మరి బుక్కపట్నము, కుందుర్పి, మరి ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే తక్కువ బడ్జెట్తో గ్రావిటీ మీద నీళ్ళు అందించవచ్చు. కానీ మరి పోలవరము బనకచెర్ల అన్నది అది ఒక కేవలం కాంట్రాక్టులు మేపడానికే 85,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప దాని మీద మాకు రాయలసీమ వాళ్ళకి విశ్వాసం లేదు. రాయలసీమకు పెద్దగా ప్రయోజనం తెలియజేస్తూ ఇక్కడ మన ముంగిట మన ఇంట్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని, మన ఉన్న నీళ్లను కిందికి పోకుండా ఈ సంవత్సరం కూడా శ్రీశైలంపై 3 సార్లు నిండింది. ప్రతి సంవత్సరం 500 టీవీ వృధా సముద్రాలు కలిసిపోతున్నవి. ఆ 500 వృధా పోయే సముద్రం నిలుపుదల చేసుకోవడానికి ప్రాజెక్టు లేవు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం రాయలసీమలో చేపట్టాలని, మరి రాయలసీమలో ఇక్కడ గురించి నీళ్ళు కిందికి పోకుండా సద్యం చేసుకున్నప్పుడు రాయలసీమ స్వశిక్షణని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 4 జిల్లాల్లో మా రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమ విద్యావంతుల వేదిక తరఫున ఇదే డిమాండ్ మేము తెలియజేస్తూ నిరసన నిర్వహిస్తున్నాం. మీరు చెప్పండి, ఈ కృష్ణా వాటర్లు పట్ల అదేవిధంగా గోదావరి జలాల పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? వాస్తవంగా ఈరోజు రాయలసీమలో మా నీళ్ళన్నీ కూడా కింద ప్రాంతానికి, మరి అటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితేనేమి లేకపోతే ఇటు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కూడా రాయలసీమలో పారేటువంటి నీళ్ళన్నీ కూడా కింది ప్రాంతాన్ని తీసుకుపోతున్నామని చెప్పేసి రాయలసీమ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున మరి ఇబ్బందులు పడుతూ కరువు వలసల్ని నివారించాలా, ఈ నీళ్ళని రాయలసీమలోనే వాడాలా అనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే మరి ప్రభుత్వాలు మాత్రం కావాలని అటుపక్క తెలంగాణలో ఒక పక్క రేవంత్ రెడ్డి మా నీళ్ళనన్నింటినీ తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి
అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా నీళ్ళని తీసుకుపోతా ఉన్నారని చెప్తా ఉంది. అసలు ఎక్కడికి పోతా ఉన్నాయి ఈ నీళ్లు? దాదాపు ఇదే సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను 1600 టీఎంసీల నీళ్లు తుంగభద్ర కృష్ణా నదుల్లో పారిపోతే కేవలం 20-30 టీఎంసీలు కూడా రాయలసీమ ప్రాంతానికి వాడుకునేటువంటి అవకాశం లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలు మరి రాయలసీమ ప్రాంతాన్ని తీవ్రంగా అంటే ప్రాజెక్టుల విషయంలో అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది మరి కర్నూలు జిల్లాలో మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవహించి పూర్తి భూభాగంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రవహిస్తుంది. మరి అట్లాంటి కృష్ణానది యాజమాన్య బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, మరి వైజాగ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాయలసీమలో ఉంది. మేము ఒక పక్క మా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం లేదు, మా రాయలసీమ ప్రాంతానికి నిధులు ఇవ్వడం లేదు అంటే వీళ్ళు మాత్రం చాలా పెద్ద గేమ్ ఆడుతూ ఉన్నారు. ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి వేరే ప్రాంతం ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ ముఖ్యమంత్రులతోనూ చెప్పించి వాళ్ళేదో పబ్బం గడుపుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది తగదు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం అయితే వెనకబడి ఉంది. నీళ్ళ విషయంలో అయితేనేమి, నిధుల విషయంలో అయితేనేమి, విశ్వవిద్యాలయాల విషయంలో అయితేనేమి, మరి కరువు వలసలు ఈరోజు లక్షలాది మంది రైతులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి రాయలసీమ సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రజలు ఆ ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్పినారో మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి బుద్ధి చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాయలసీమకి సరైన నీటి వాటలు కేటాయించాలని, దీంతోపాటు బడ్జెట్లోనే 42% వెనుకబాటుతనం పోవాలంటే 42% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ పాలకులారా ఇప్పుడైనా మేల్కొనండి, రాయలసీమ జరిగేటువంటి అన్యాయం మీద ప్రశ్నించండి, గలమెత్తందని విద్యావంతుల వేదిక కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.